హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మార్చ్ 31st వచ్చేస్తుందండి. పీపుల్ ఆర్ బిజీ ఇన్ ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఫైలింగ్ ద ట్యాక్సెస్. ఏం పెట్టాలి, ఏం ఎగ్జంప్షన్ పెట్టాలి, అసలు ఏది న్యూ రిజిమ్ తీసుకోవాలా, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ తీసుకోవాలా. సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ పీపుల్ ఆర్ కమింగ్ టు సమ్ కంక్లూజన్. సో ఫైనలీ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ సింప్లియర్ ఫర్ యూ. ఎవరికైతే 7,50,000 లోపు మీకు ఇన్కమ్ ఉంటుందో హ్యాపీలీ యూ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ని ఆప్ట్ చేసుకోండి. సో యూ నీడ్ నాట్ టు పే ఎనీ ట్యాక్స్. ఎవరికైతే 15 lakhs అండ్ 25 lakhs ఉంటుందో వాళ్ళకి ఏంటంటే మీకు ఎగ్జంప్షన్స్ ఉన్నాయనుకోండి. లైక్ 1,50,000 ఏటీసీ ఉంది, నాకు 80D 50,000 ఉంది, ఎన్పిఎస్ 50,000 ఉంది అనుకుంటే దెన్ ఏం తీసుకోవాలి? అసలు డిడక్షన్స్ లేకపోతే మనకి ఆల్వేస్ న్యూ ట్యాక్స్ రిజిమే బెస్ట్. అసలు నాకు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, నాకు ఇలా 2,50,000 వరకు ఉన్నాయి అనుకున్నారనుకోండి, వాళ్ళకి కూడా న్యూ ట్యాక్స్ రిజిమే బెనిఫిషియల్గా ఉంటుంది. మరి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఎవరికి బెనిఫిషియల్గా ఉంటుందంటే ఎవరికైతే హోమ్ లోన్ ఉంటుందో వాళ్ళు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ సెక్షన్ 24B 2 lakhs చూపిస్తున్నారంటే ఇప్పుడు 2,50,000 ఎగ్జంప్షన్స్ చూపించినా మీకు న్యూ ట్యాక్స్ రిజిమే బెనిఫిషియల్గా ఉంటుందండి. బట్ ఎవరైతే 4,50,000 అంటే 1,50,000 ఏటీసీ, 80D 50,000 అండ్ 80CCD ఎన్పిఎస్ ఒక 50,000, ఇది ఒక 2 lakhs సెక్షన్ 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు చూపించినట్లయితే దట్ కమ్స్ టు ఆల్మోస్ట్ 4,50,000. సో మీకు ఇన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయంటే మీకు డెఫినెట్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమే సెట్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వే టు అండర్స్టాండ్ వాట్ టు చెక్ అండ్ వాట్ టు ఆప్ట్ ఐదర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ or old tax regime based on your exemptions, either no deductions or 2,50,000 or 4,50,000. సో మీకు 4,50,000 ఉన్నప్పుడు మాత్రమే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది మనకి యూస్ఫుల్ అనేది మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్, నౌ-ఎ-డేస్ వాట్ ఆర్ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ అట్రాక్ట్ ట్యాక్స్ నోటీసెస్? అంటే మాకు చాలామంది కాల్స్ చేస్తున్నారండి, మేడం నాకు ఇలా నోటీస్ వచ్చింది, ఏం చేయాలి అనేది. సో వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ దాట్ మైట్ గివ్ యూ? అంటే మనం కొన్ని చూపించడం లేదండి, అంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనము ఇవ్వడం లేదు. సో థింకింగ్ దట్ వీ మే నాట్ గెట్ కాట్ ఆర్ ఎవరికి తెలుస్తుంది అంటే నౌ దెర్ ఆర్ అదర్ వేస్ స్టార్ట్ చేశారండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎటువంటి ప్రాపర్టీ డీలింగ్స్ అబౌవ్ 30 lakhs చేసిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో మీరు క్యాష్లో ట్రాన్సాక్షన్ చేసినా, ఎలా ట్రాన్సాక్షన్ చేసినా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ భూమికి సంబంధించిన, ఈ ప్రాపర్టీకి సంబంధించిన మీరు ఏదైనా బై అండ్ సెల్ చేశారంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పినా చూపించకపోయినా అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. అలానే నెక్స్ట్ మీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ అబౌట్ 10 lakhs అంటే క్యాష్ డిపాజిట్స్, ఎస్పెషల్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా అబౌవ్ 10 lakhs ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు డిఫరెంట్ బ్యాంక్స్లో చేసినా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఆ బ్యాంక్ నుంచి వెంటనే ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందండి. సో డెఫినెట్లీ మీరు చూపించకపోయినా మీకైతే దాని మీద నోటీస్ అయితే వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ ఇన్కమ్ సోర్స్ చూపించలేదని కానీ, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదని కానీ మీకు రావచ్చు. అలానే మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్ ఇవన్నీ కూడా అబౌవ్ 10 lakhs బై చేసి మీరు చూపించకపోతే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి. సో నౌ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే కొంతమంది ట్రావెలర్ చెక్స్ తీసుకుంటూ ఉంటారు, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్, బ్యాంకులకు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా ఎవరిదైతే 10 lakhs కన్నా ఎక్కువగా ఈ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అయితే చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుందండి. సో యూ నీడ్ టు బీ వెరీ మచ్ కేర్ఫుల్. అండ్ క్రెడిట్ కార్డ్స్, మీరు క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైనా 1 lakh కన్నా బిల్ ఎక్కువగా పే చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా బ్యాంక్స్ నుంచి మీరు ఎక్కడెక్కడైతే ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారో ఆ ఇయర్లో మీకు 1 lakh కన్నా మీరు ఎక్కువ బిల్ పే చేసినట్లయితే సో ఆ అమౌంట్ కూడా ఒకేసారి మీరు 1 lakh పేమెంట్ అయితే చేసినట్లయితే ఆ అమౌంట్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుందండి. సో దేర్ ఆర్ మెనీ ట్రాన్సాక్షన్స్, ఆల్మోస్ట్ 52 ట్రాన్సాక్షన్స్ మీ ప్యాన్ ద్వారా, ఇంకా మిగతా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో బెటర్ మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించడము, దాని మీద ట్యాక్సెస్ కానీ చేయడం టైంకి చేయాలండి. లేదు అంటే యూ హ్యావ్ టు కమ్ విత్ పీనల్ చార్జెస్ అనేవి, ఇంట్రెస్ట్లు అనేవి, ఫైన్స్ అనేవి బాగా పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్